గుడ్ మార్నింగ్ టు దేవమల్లి. అవును ఫ్రెండ్స్, ఈవేళ నేను నిజంగానే దేవమల్లిలో ఉన్నాను. దేవమల్లి అంటే దేవమల్లి కాదు, ఇక్కడ ఎంట్రీ గేట్లో ఉన్నాను ఫ్రెండ్స్. సో ఈవేళ అయితే మనము దేవమల్లిని టూర్ చేయబోతున్నాము. నేను దేవమల్లి లోకల్ అబ్బాయిగా మీకు ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళకి చిన్న వీడియో చేద్దామనే ఉద్దేశంతోనే నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. సో మన తెలుగు వాళ్ళు ఏంటంటే మనకు దేవమల్లి వచ్చేటప్పుడు చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ సీజన్లో మాత్రం చాలా మటుకు ఏంటంటే డౌట్స్ ఉంటాయి. వర్షాకాలంలో మనకి ఏంటంటే ఉండడానికి, రాత్రి స్టే చేయడానికి, లేదంటే తినడానికి ఫుడ్, తర్వాత వెహికల్ పార్కింగు, వెహికల్ సేఫ్టీ ఉండడానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేసి చాలా మటుకు డౌట్స్లో ఉంటారు మన ఆంధ్ర వాళ్ళు అయితే. సో వచ్చిపోయే వాళ్ళు కూడా ఏంటంటే రోడ్ తెలియక చాలా మటుకు రాంగ్ రూట్లు వెళ్తూ మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా మొత్తము మనం ఈరోజైతే వీడియో ద్వారా మాట్లాడుకుందాం. సో ఈ సీజన్లో మనము రావచ్చా రాకూడదా, వస్తే ఎటువంటి మనము సేఫ్టీస్తో రావాలి, ఎటువంటి మొత్తం సౌకర్యవంతమైనటువంటి ఉంటుందో ఉండదో, ఫ్యామిలీస్తో వస్తే ఎలా ఉంటుంది, తర్వాత సింగిల్గా వస్తే ఎలా ఉంటుంది, సో అక్కడ ఉండేటువంటి విధానము ఏ విధంగా మనకి ఉండడానికి కానీ లేదంటే తినడానికి కానీ అన్ని సౌకర్యం ఉన్నాయో లేవా కూడా అన్నీ కూడా వీడియోతో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మనము దేవమల్లి గేట్ పక్కన ఉన్నాము. మనమే దేవమల్లి ఎంట్రీ కాబోతున్నాము. ఇదే అనమాట మన దేవమల్లి వచ్చేసి మనకి ఎంట్రీ ప్లేసు. సో ఇక్కడ నుంచి అయితే కుందిలి మనం వెళ్ళాలి. నా ముందు నుంచి అయితే మనము ఇక్కడ కొట్టే నుండి వచ్చాం కాబట్టి కొట్టే నుంచి అక్కడ బోర్డు చూసుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది. సో దాన్ని చూసుకొని మీరు రావచ్చు లోనకి. ఫ్రెండ్స్, నా ప్రయాణం అయితే ఈరోజైతే ఉప్పర్ గంజాయిపదర్ నుంచి మనకైతే దేవమల్లి ట్రావెలింగ్ అయితే ఈరోజు చూపించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఫైనల్గా అయితే మనకు వచ్చి ఇక్కడ మనము ఇదైతే మన కొట్టే నుంచి వచ్చేటువంటి దారి. అలా చూసుకుంటే మాత్రం అది గాలిగబ్లర్ నుంచి వచ్చేటువంటి ఆ రోడ్డు ఉంది. సో గాలిగబ్లర్ జంక్షన్కి మనకి ఇక్కడ గంజాయిపదర్ జంక్షన్ కొంచెం ఇక్కడ డౌన్గా వస్తే మాత్రం ఇక్కడ కొంచెం ఊట్నీరు అనేది బయలుదేరుతుంది. మీకు చూపిస్తాను. మీరు వచ్చేవారు కనుక ఎవరైనా వాటర్ కానీ అయిపోతే మాత్రం సో తాగడానికి అయితే చాలా బాగుంటాయి అనుకుంటాను. ఇవి సహజసిద్ధంగా కొండ నుంచి అయితే ఆ పై కొండ నుంచి ఊట్నీరు లాగా బయలుదేరుతున్నాయి. చూపిస్తాను మీకు. ఇవి చూడండి, మీకు ఎప్పుడైనా కానీ దాహం వేసినప్పుడు, ఎండాకాలం గట్ట వచ్చినప్పుడు, లేదంటే వెహికల్స్ ఏవైనా సరే వేడెక్కిపోయినప్పుడు మాత్రం ఈ నీరు అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అయితే తాగొచ్చు మనము. స్వచ్ఛంగా అయితే చాలా బాగున్నాయి. ఇవైతే కొండ లోతుల నుంచి బయలుదేరుతున్నాయి. ఎవరైనా వచ్చినప్పుడు చాలామంది ఇక్కడనే వాటర్ అనేది తాగేసి వెళ్తూ ఉంటారు. చాలా చల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనము గాలిగబ్లర్ నెక్స్ట్ మనకి దేవమల్లి జంక్షన్లో ఉన్నాము మేమైతే. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ బోర్డులు ఉన్నాయి ఫ్రెండ్స్. నేమ్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఒడియాతో రాయబడి ఉంది. ఒడిశా గవర్నమెంట్ అనేసి కోటియా గ్రామ పంచాయతీ అప్పుడు మనకు స్వాగత జోనవచ్చి గ్రామం గాలిగబ్లర్ అనేసి కొంచెం చెరిగిపోయింది. చూద్దాం. ఇక్కడ కిలోమీటర్లు కూడా రాయబడి ఉన్నాయి. పైన చూసుకుంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి మనం అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. చూపిస్తాను. బోర్డు అయితే రాసిబడి ఉంది. సో ఈ విలేజెస్ అంతా కూడా మనకి ఆంధ్ర ఒరిస్సా కలిసి వస్తాయి. రెండు పక్కల బార్డర్ ఏరియా కాబట్టి మొత్తం కూడా ఒరియా ఇంగ్లీష్తోనే ఉంటాయి. అక్కడ పైన చూసుకుంటే కోరాపుట్ టూరిజం అని ఉంది కదా. దేవమల్లికి వచ్చి మనకి 11 కిలోమీటర్లు వస్తుంది. తర్వాత కొట్టేకి వచ్చి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు. తర్వాత గాలిగబ్లర్ మనం వెళ్ళాలనుకుంటే మాత్రం 8 కిలోమీటర్లు పడుతుంది. సో దేవమల్లి మొత్తం కూడా మనకి ఇప్పుడు మనకి అంటే కొండ ఏరియా కాబట్టి మొత్తం కూడా మనం ఘాట్ ఎక్కి ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళాలి. అక్కడ కూడా కొంచెం ఇదిగో ఇలాగ వచ్చేయాలనుకుంటే మాత్రం పొట్టంగి నుంచి గాలిగబ్లర్ వచ్చి మన గాలిగబ్లర్ వాటర్ ఫాల్ కూడా ఉంది. అక్కడ మీరు వెళ్ళొచ్చు. ఆ వాటర్ ఫాల్కి ఎంత దూరం అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, దేవమల్లికి వస్తే మనం స్ట్రైట్గా మనం పైకి వెళ్ళాలి. 11 కిలోమీటర్లు అని చెప్పాం కదా. సో ఇక్కడ మనకి రథివాల్ అనేసి ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడికైతే మనకి 6 కిలోమీటర్లు పడుతుంది. అక్కడ చూస్తారా, పిల్లల్ని బడికైతే దిగబెడుతున్నట్టున్నారు. చూస్తారా, గాలిగబ్లర్ నుంచి వచ్చి ఈ విధంగా తురియా అనే స్కూల్ ఉంది, గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ది గర్ల్స్ది. అక్కడైతే పిల్లల్ని దిగబెడుతున్నట్టున్నారు అని వాళ్ళైతే. ఫ్రెండ్స్, మనకి ఆ కురుడి పొదర్ నుంచి పైన అయితే స్టార్ట్ అవుతుంది రోడ్డు, ఘాటి రోడ్ అనమాట. సో ఆ ఘాటి రోడ్ చాలా ఈ విధంగానే రౌండ్ మొత్తం తిరగాలి. ఒక 1/2 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం కూడా. ఈ విధంగానే రౌండ్లు మొత్తం తిరుగుకుంటూ ఘాటి ఎక్కాలన్నమాట. అక్కడ మనకి పైన అయితే గుడి ఉంటుంది. గుడి చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ పైన అయితే ఉన్నాను. కొంచెం మనం టాప్కి వెళ్తే మనకు ముందుకి మందిరం అనేది ఉంటుంది, గుడి ఉంటుంది. సో ఇలాంటి ప్రదేశాలు మాత్రం చాలా అడవి అనమాట. దట్టమైనటువంటి అడవిలు ఉంటాయి. అండ్ చెట్లు మాత్రం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. సో వర్షాకాలం ఏంటంటే వచ్చేటప్పుడు చాలా మటుకు మేఘాలు కమ్ముకొని ఉంటాయి. మొత్తం మసకగా ఉంటుంది. సో దేవమల్లి వచ్చేవాళ్ళు దయచేసి ఏంటంటే వెహికల్స్ చాలా మంచిగా
ఏంటంటే లైట్గా ఉండే చూసుకోండి. తర్వాత బ్యాటరీ లెవెల్ కానీ ప్రాబ్లం ఉంటే మాత్రం ఇటుక చాలా మటుకు చలి వేస్తుంది. ప్రజెంట్ అక్టోబర్ మాసంలో కూడా విపరీతమైన చలి వేస్తుంది. సో మీరేంటంటే దేవమల్లి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీరు మాత్రం ఆ వెహికల్ బ్యాటరీస్ కానీ లేదంటే డౌన్ కాకుండా ఉండేలా చూసుకోండి. లేదంటే తర్వాత వచ్చి మొత్తం కూడా మంచిగా లైట్లు వెలుగుతున్నాయి లేదా కొంచెం కిందకు మనం కూడా మెకానికల్ షాప్లో ఉన్న దగ్గరే ఒకసారి మనము లైట్లు చెక్ చేసుకుని వస్తే మంచిది. ఎందుకంటే పగలపూట కూడా చాలా ఏంటంటే మొత్తం వర్షాకాలం అయితే మొత్తం మేఘాలు కమ్ముకొని చీకటిగా ఉంటుంది కనుకనే సో చూసుకొని వస్తారని అనుకుంటున్నాను. ముందుకైతే చిన్న గుడి ఉంటుంది. ఇదంతా మొత్తం అడవి అనమాట. అప్పట్లో ఒక 5-6 సంవత్సరాల క్రితం అయితే ఇది భయంకరమైన ప్రదేశాలు. ఇప్పుడు రోడ్ అయింది కాబట్టి పర్వాలేదు, ఒంటరిగానే మనం వెళ్ళొచ్చు రావచ్చు. కానీ అంతకుముందు అలా కాదు, మొత్తం కూడా అడవిగా ఉండింది. భయంకరమైనటువంటి సో ఏవో జంతువులు అలాంటివి ఉండేవి, ప్రమాదకరమైన స్థలాలు ఇవంతా కూడా. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాల్సినటువంటి అవసరము. కనుక ముందు ఒక చిన్న గుడి ఉంది, చూపిస్తాను మీకు రండి. మనమైతే ప్రజెంట్ పైన అయితే చేరుకున్నాము. ఇక్కడ పైన వచ్చేసరికి మనకి ఇక్కడ గుడి ఉంటుంది చిన్నది. చాలామంది ఇక్కడ దండాలు పెట్టుకుంటూ వెళ్తుంటారు అనమాట. మనకి ఇంకా డౌన్ వెళ్ళాలనుకుంటే ఇటుక రోడ్ ఉంది కదా, ఇది మనకి కొంచెం ఒక 2-3 కిలోమీటర్ల కిందకి వెళ్తే మనకి దేవమల్లి గేట్ అనేది కనిపిస్తుంది. మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఏ कोटिया आंध्रा सर, कोटिया यस आंध्रा. ये बोर्ड में सीधे जाएगा तो टॉप. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇద్దరు టూరిస్ట్ సార్లు కనబడ్డారు. వాళ్ళైతే వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారట. దేవమల్లి ఆ రోడ్ తెలియదనేసి మనకైతే అడిగారు అనమాట. నేనైతే చెప్పాను. సో వాళ్ళైతే చాలా హ్యాపీ అయ్యి నా వెనకతలు వస్తున్నారు. చూసారు 2 బైకులు కనిపిస్తుంటాయి మీకు. నేను వాళ్ళతో ఇప్పుడు కలిసి అయితే నేను దేవమల్లి వెళ్ళబోతున్నాను. అంతగా హిందీ రాదు కానీ అలా మేనేజ్ చేశాను, దారి చూపించాను. థ్యాంక్ యూ అన్నారు. ఈ బైక్ వచ్చి మనకి చూసారు హోండా సైన్ అనమాట. నాలాంటి బైకే. ఆ సార్ అయితే అంటున్నారు నాలాంటి బైకే మీ ఇక్కడ ఉన్నారు అంటున్నారు. నేనైతే చూసారా ఒరిస్సా దాటైతే నేను వచ్చాను. నా బైక్ అయితే వెస్ట్ బెంగాల్ కదా, కొనేసి 5 సంవత్సరాలు అవుతుందని చెప్పారు నాకైతే. అదిగో దేవమల్లి గేట్ పక్కన వచ్చేసాం. అదే మనకి ఎంట్రీ గేట్ ఫ్రెండ్స్. ఏ మాత్రము మీరు కన్ఫ్యూజన్ అవ్వవద్దు అస్సలు. కొట్టియా నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బోర్డునే చూసుకోండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం గేట్లో వచ్చేసాము, ఎంట్రీ గేట్లో. అప్పట్లో అయితే బోర్డు ఉంది, ఇప్పుడైతే గేట్ అనమాట. సో బోర్డునంతా అంతా కూడా పీకేసి మంచిగా గేట్లు పెట్టారు సేఫ్టీ కోసం అనేసి. సో ప్రజెంట్ ఇప్పుడైతే రోడ్ వర్క్లు అవుతున్నాయి. ముందు చూపిస్తాను. ఈ కాలంలో మీరు రావచ్చా రాకూడదన్న విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఈ విధంగా మనమైతే ఎంట్రీ అవ్వాలి ఫ్రెండ్స్. చూసుకుంటే ఇక్కడ వాల్ పనులు అయితే అవుతున్నాయి. మొత్తం ఈ విధంగా కొండ పడిపోకుండా, మట్టి రోడ్లో పడిపోకుండా వాల్ అయితే వేస్తున్నారు సేఫ్టీగా. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ సీజన్లో చాలా మటుకు ఈ విధంగా పిక్క తేలిపోయింది వర్షాకాలము. తర్వాత రోడ్డు పని జరగడం వల్ల ఏంటంటే తిరిగే వెహికల్స్ పెద్ద ఏంటంటే టిప్పర్ లాంటివి, సో అవి తిరగడం వల్ల ఏంటంటే రోడ్డు మొత్తం కూడా పిక్క తేలిపోతుంది. సో డ్రైవింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ కూడా బ్రేకులు అవన్నీ మంచిగా ఉండేటట్లు చూసుకోండి. ఏదైనా స్లిప్ అయి పడిపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే చాలా మటుకు ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఈ రోడ్ అయితే ఈ విధంగానే ఉంది, మొత్తం టాప్ వరకు ఈ విధంగానే ఉంది. పైన కూడా మనకి రోడ్ వర్క్లు అవుతున్నాయి, ఎంతవరకు అయ్యే చూద్దాం. చూసారా మొత్తం కూడా ఈ విధంగానే పిక్క తేలిపోయింది. చాలా కష్టం ఈ సీజన్లో అయితే వచ్చేవారు చూసుకొని రండి ఫ్రెండ్స్. చూసారా అవంతా కూడా మనకి దేవమల్లి వచ్చేటువంటి వెహికల్స్. వీడియో కోర్స్ దీది చూస్తారా, మా అంగన్వాడీ టీచర్ అయితే అడుగుతున్నారు ఎందుకు వీడియో చేస్తున్నారని. దేవమల్లి చూపిస్తున్నాను మేడం అంటున్నాము. కారు వస్తున్నట్టుంది, మనం వెళ్ళిపోదాం. ఇలాంటి ప్రదేశాల్లో ఇంత సాహసం చేసి వస్తున్న వారికి మాత్రం చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి నిజంగా అయితే. సో నాకు కూడా ఒక థ్యాంక్స్ చెప్పండి. చూడండి ఒక్క చేయితోని హ్యాండిల్ పట్టుకొని ఇంత భయంకరమైనటువంటి ప్లేస్లో డ్రైవ్ చేస్తున్నాను. నేను కూడా అలవాటు అయిపోయింది, వీడియో చేస్తున్నాను కాబట్టి ఒక్కో చేత్తోని కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో నేనైతే హ్యాండిల్తో ఇలా డ్రైవ్ చేస్తున్నాను. మనమైతే ప్రజెంట్ మొత్తం అయితే దూరం వచ్చినట్టే, సగం అయితే మొత్తం ఘాట్ ఏరియా మొత్తం అయిపోయింది, మనం ఎక్కిస్తాము. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టవర్ అనేది కనిపిస్తుంది, జియో టవర్. ఇక్కడ కొంచెం బోర్ వీల్ చేసినట్టున్నారు. ఇక్కడ కొన్ని నీరు ఉన్నాయి, వచ్చేటప్పుడు మీరు స్నానాలు చేసుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు, బ్రష్లు చేసుకోవచ్చు. మంచి స్వచ్ఛమైన నీరే, ఏం పర్వాలేదు. ఇదంతా కూడా మొత్తం చుట్టారా అడవి. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మరీ రోడ్డు పనులు అవుతున్నాయి.
వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రండి. వర్షాకాలంలో అయితే చాలా కొంచెం ఇబ్బందిగానే పడుతున్నాము, ఎందుకంటే టైర్స్ స్లిప్ అయిపోతున్నాయి. పెద్ద పెద్ద కార్లు అయితే పర్వాలేదు, కానీ బైక్లో వచ్చేవారు మాత్రం కొంచెం చూసుకున్నంతే మంచిది. స్పీడ్గా అయితే ఏమీ రావద్దు. మనమైతే కొంచెం టాప్లో వచ్చేసాము. ఇప్పుడు మనకి ఎంట్రీ గేట్ అనేది ఉంటుంది. మా విలేజ్కి వెళ్ళేటువంటి రోడ్డు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. దేవమాలి వచ్చేవారు ఖచ్చితంగా నన్నైతే మీరు వచ్చేటప్పుడు మాత్రం కాల్ చేయకుండా మర్చిపోద్దు, లేదంటే SMS అయినా మన ఛానల్లో చేయండి, కామెంట్ అయినా. మనమైతే ఇక్కడ టాప్లో వచ్చిన తర్వాత మనకి లోకల్ విలేజెస్ ఉంటాయి కదా, దేవమాలి లోకల్ విలేజెస్, అవైతే మా ఊరు కూడా దాంట్లో ఉంది. సో సుమారుగా 9 నుంచి 10 గ్రామాలు అయితే కవర్ చేసుకుని ఉంది దేవమాలి అయితే మొత్తం కూడా. దేవమాలి కిందన మనమైతే దేవమాలి వెళ్ళేటప్పుడు ఇటుకస్ వెళ్ళాలి, పైన మనం వెళ్ళబోతున్నాము. ఇదైతే మనకి మా విలేజ్కి వెళ్ళేటువంటి రోడ్డు. సో వచ్చేటప్పుడు మాత్రం చాలామంది మనం కాంటాక్ట్ చేసుకుంటాండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, కలవడానికి కూడా కలిసిమెలిసి ఉండడానికి బాగుంటుంది. సో నేను మిమ్మల్ని చూసే ప్రయత్నం అయితే చేస్తాను. నేనైతే పైకి వెళ్ళిపోతాం. అడుగడుగున మనకి బోర్డులు అనేది కనిపిస్తుంటాయి. ఒడియాతోని లేదా ఇంగ్లీష్తో మాత్రం ఖచ్చితంగా రాయబడి ఉంటుంది. కిలోమీటర్, ఎన్ని కిలోమీటర్లు, ఎంత దూరము మొత్తం కూడా రాయబడి ఉంటుంది, కాబట్టి మీరు చూసుకొని రావచ్చు. సో వాళ్ళంతా మనకి వచ్చేటువంటి టూరిస్టులు. పైన వెళ్దాం, ఇంకా వ్యూ ఎలా ఉందో. ఈరోజు అయితే క్లైమేట్ మొత్తం కూడా మన అదృష్టం కొద్దితే చాలా బాగుంది. చూద్దాం. మొత్తానికైతే మనం ప్రజెంట్ అయితే దేవమాల్లో మనము ఎంట్రీలో అయితే ఉన్నాము. సో వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఈరోజు అయితే వాతావరణం చాలా బాగానే ఉంది. ఇక్కడ చూడండి. సో ఇదైతే మనకి ఎంట్రీ గేట్ యువతలు అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఎప్పుడైనా వెళ్ళవచ్చు వితౌట్ ఫీజ్, పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిన్న మనకి రెస్ట్ హౌస్లా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఎలా వాడుకుంటున్నారో దాన్ని ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ డస్ట్బిన్ అయితే ఉంది మనకి, ఇక్కడ గ్రీన్ డస్ట్బిన్ అనేది. సో డస్ట్బిన్ ఎంతవరకు యూజ్ చేస్తున్నారో చూద్దాం. చూస్తారా, ఈ విధంగా వేస్టేజ్ అంతా కూడా ఈ విధంగా మన గేట్ కాసే వాళ్ళైతే అన్నవాళ్ళు మొత్తం కూడా ఈ విధంగా వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా ఇక్కడ పడేస్తున్నారు డస్ట్బిన్ దగ్గర. ఇది చాలా మంచి పద్ధతి. చూసారా, వేస్టేజ్ అంతా కూడా ఈ విధంగా మనకి డస్ట్బిన్స్ ఉన్నాయి. ఇక్కడైతే చూసారా, ఈ ఇల్లులో అయితే మన పక్కన బుద్ధుని బొమ్మ అయితే ఉంది. రాతి శిల్పం మొత్తం కూడా రాయితో చెక్కబడినటువంటి విగ్రహం ఇది. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, మా చిన్నప్పటి నుంచి బొమ్మను చూస్తూనే ఉన్నాము. కొందరు ఏంటంటే చూసారా, ఈ విధంగా మరి మనుషులు చెరగొడుతున్నారో తెలియదు. సంవత్సరాలు గడిచే కొద్దీ పాతబడే కొద్దీ ఈ విధంగా మొత్తం ముక్కలు విరిగిపోతున్నాయో తెలియదు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రెస్ట్ హౌస్ అండి ఇది. మనకు వచ్చేటప్పుడు ఫస్ట్ మొట్టమొదటి కనిపించేటువంటి ఇల్లు ఇదే అనమాట. చూసారా, మనకి ఎంట్రీకి వచ్చేసరికి అక్కడ మనకి జియో టవర్ అనేది కనిపిస్తుంది. అక్కడ ప్రజెంట్ గార్డెన్ వర్క్లు అయితే అవుతున్నాయి. గార్డెన్ అయితే మొత్తానికి కంప్లీట్ అవ్వలేదు, కానీ ప్రయత్నం అంతా చేసుకుంటున్నారు. అక్కడ మొత్తం మంచి మొక్కలు, పువ్వులు కూడా ఉన్నాయి. మనం పార్ట్ 1 అనేసి మన దేవమల్లిలో మనం ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ నుండి అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోని కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇవంతా కూడా ఈ విధంగా రోడ్డు మనం వచ్చింది అక్కడ నుంచి. సో మనకి లోకల్ విలేజెస్ వచ్చేసి ఈ విధంగా ఇటుకస్ అయితే ఉన్నాయి. అక్కడ చూసారా, ఈ విధంగా మొత్తం కూడా 7-8 సుమారుగా 10 గ్రామాలు అయితే కవర్ చేసుకుని అయితే ఉంది. మొత్తం కూడా దేవమల్లి కొండ నుంచి మనకి విలేజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ విలేజ్ వచ్చి మత్తెలంబర్ అంటారు, తర్వాత గుమెల్ పొదర్, తర్వాత ఏమొచ్చి పూల్ పొదర్, తొలకంటి, సలీం పొదర్, కొడ్యాంబో, కట్రగడ, సులియామారి, ఈ విధంగా కూడా అన్ని విలేజ్లు అయితే మొత్తం కవర్ అయి ఉన్నాయి. చుట్టుపక్కల అయితే మొత్తం ఈ గిరిజన ప్రాంత ప్రజలంతా కూడా మనకి అడవిపైనే, మనకి కొండపోడుపైన ఆధారపడి ఉన్నటువంటి మనుషులు. సో ట్రైబ్స్లు అంతా కూడా మనకి ఇక్కడ ఎస్టీ సంబంధించినటువంటి జాతాపు ట్రైబ్స్లే మ్యాక్సిమం ఉన్నారు ఫ్రెండ్స్. ఒక్కో గ్రామం అయితే మనకి పొరజా ప్రజలైతే ఉన్నారు. ఈ విధంగా చూస్తే మనమైతే ఇటుకస్ వెళ్తే మనకి ఇక్కడ రోడ్ అనేది కనిపిస్తుంది. మనమైతే మొత్తం కొండపైన అయితే ఇలా విధంగా వెళ్ళాలి ఇటుకస్ అయితే. సో ఈరోజు అయితే మనమంతా కూడా మొత్తం కూడా తిరగబోతున్నాము, చూపించే ప్రయత్నం చేస్తున్నాము. చాలా మటుకు అన్ని మార్పులు అయితే జరిగాయి ఈ సంవత్సరం నుంచి. అయితే కొండను మొత్తం డెవలప్ చేస్తున్నారు. మంచి ఆ ప్లేసులు, కాటేజెస్ అన్నీ ఉన్నాయి ఉండడానికి, తినడానికి, తర్వాత మంచి పడుకోవడానికి కూడా అన్ని ప్లేసులు ఉన్నాయి అనుకుంటున్నాను. సో నేనైతే వెళ్ళలేదు, కానీ మీకు చూపించమనే ఉద్దేశంతోనే వెళ్తున్నాను. పక్కనే కానీ టైం అంతగా అవ్వకపోవడం వల్ల నేనైతే వెళ్ళడానికి వీలు కావట్లేదు. అందుకనేసి ఈరోజైతే మీకు వీడియోతో చూపించడం ఉద్దేశంతో నేను కూడా చూస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిన్స్టే చేన్ చాతరి నేటి గాడి ప్రైజ్ చెక్కి తెరదా కజగడత కెచ్చక हाय कच्चा करते सो है ओ इंजॉय करते रोहनी ला आवा हाच कच्चा करते 200 कोटी सरी उना करते सो है हाय సో ఫ్రెండ్స్ చూసారా అని అయితే మాట్లాడుతున్నారు నాతో. ఏంటంటే మనకి
लास्ट 200 खर्च करते हैं बाइक तक 100 है ला हाँ ते సో మనకి ఈ విధంగా ఇక్కడైతే ఎంట్రీ గేట్ అనమాట. ఇక్కడ మనము పగలైతే మనకి 100 రూపీస్ ఛార్జ్, బైక్ అయితే 50 రూపీస్. సో రాత్రి అయితే మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ఫీజ్ చేస్తున్నారు, 300 రాత్రి అయితే. సో బైక్ అయితే 100 రూపాయలు అనమాట, 100. ఇక్కడ కొన్ని సజెషన్స్ ఉన్నాయి, ఒరేతో రాయబడి ఉంది ఇటుకాసి. సో అటుకాసి అయితే మనకి ఇంగ్లీష్తో ఉంటుంది, ఒకసారి చదివి చూపిస్తాను. చూసేయండి, కొన్ని అయితే ప్లాస్టిక్ వస్తువులు అయితే యూజ్ చేయడానికి నిషేధం అనమాట. సో ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే రాయబడి ఉన్నాయి. సో వీటిని గమనించుకొని మీరైతే రావచ్చు దేవమల్లికి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకి మొత్తానికైతే ఫ్రీగా మనకి ఎంట్రీ ఇచ్చారు. ఎందుకంటే మనం లోకల్ వాళ్ళం కాబట్టి మనకి ఫీజు అనేది తీసుకోరు. ఈ ఇల్లు వచ్చేసి మనకి సెకండ్ ఇల్లు అనమాట. మనం ఎంట్రీ గేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ముందుకు వస్తే మాత్రం ఈ విధంగా చిన్న రెస్ట్ హౌస్ అనేది ఉంటుంది. అక్కడికైతే ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ విధంగా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. అక్కడ చాలామంది బ్రష్లు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనము ఇక్కడ హోటల్ దగ్గర అయితే వచ్చాము. సో హోటల్ వ్యూ అయితే ఈ విధంగా అయితే మొత్తం కూడా కంచు వేసినట్టున్నారు, మొత్తం బౌండరీ లాగా. ఇక్కడ డస్ట్బిన్ అయితే ఇక్కడ ఉంది. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఫోటోషూట్ కోసం చాలా అయితే బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది ఫోటో తీసుకోవడానికి. వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫోటో అయినా తీసుకుని వెళ్ళండి. మనకి ఇక్కడ విధంగా ఈ సెకండ్ టాప్లో వచ్చి హోటల్ ఉంది, 3వ ఇంటి దగ్గర అయితే హోటల్ ఉంది. ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేస్తున్నారు. అక్కడ హోటల్ పే ఎంత చూద్దాం ఒకసారి. చూసారు, ఇవంతా కూడా రైడింగ్ బైక్స్ అనమాట. చాలా అయితే చాలా బాగుంది. మన ఒరిషాదే అనుకుంటాను బండి. హోటల్ లోన్ వెళ్దాం ఒకసారి, ఏ విధంగా ప్రైజెస్ ఉన్నాయి కనుక్కుందాం. ఫ్రెండ్స్, నేనైతే ఒక కాఫీ తీసుకున్నాను. సో సర్వసాధారణంగా మనకి బయటికి దొరికేటువంటి కాఫీ వచ్చి మనకి 10 రూపీస్ లేదా 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఛార్జ్ వచ్చి ఒక కాఫీ గ్లాస్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ రూమ్ అనుకుంటాను, వర్క్లు అయితే అవుతున్నాయి. లోన్ అయితే వెళ్ళలేదట ఫ్రెండ్స్, మనమైతే బయట నుంచే షూట్ చేయాలి. ఈ విధంగా క్వార్టర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మొత్తం కూడా. సో ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అన్న మన క్వార్టర్స్లో కాపాల్సిన అన్న అయితే నాకు ఎంట్రీ ఇచ్చాడు. చాలా థ్యాంక్స్. మనమైతే లోన్ ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈ విధంగా లోన్ అయితే ఎంటర్ అయితే ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను. సో నేనైతే కాస్త అన్నని మాట్లాడేసి, అన్న ఈ విధంగా వీడియో తీస్తున్నాను అంటే ఖచ్చితంగా ఎవరికైతే ఎలో లేదంట, ఎవరైతే బుకింగ్ చేసుకుంటున్నారో
వాళ్ళకైతే లోన ఎంట్రీ, సర్వసాధారణంగా ఎవరికైతే ఎంట్రీ లేదు. సో మనమైతే అన్నని మొత్తం కూడా మనం రిక్వెస్ట్ చేసి అన్ననైతే లోనకి వెళ్ళొచ్చా తమ్ముడు అంటే వెళ్ళొచ్చు అన్నారు. నేనైతే మొత్తం ఈ కాటేజ్ అంతా కూడా చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా మొత్తం డార్మెంటరీస్. ఇది చిన్న ఫీల్డ్ అనమాట, చాలా అయితే చాలా బాగుంది, వాలీబాల్ కోర్ట్ లాగా. ఇక్కడైతే సాయంత్రం కూడా చాలా బాగుంటుంది మొత్తం వ్యూ చూడడానికి కూడా. సో కీస్ ఉన్నట్టున్నాయి, చూద్దాం ఇది రూమ్లో ఎలా ఉంటుందో. దాని డార్మెంటరీ అంట, అదే ఉండేటువంటి కాటేజ్ ఇవే. రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. మొత్తం కూడా చూడడానికి ఈ విధంగానే మొత్తం కూడా డిజైన్ చేశారు, ఒకటే డిజైన్ లాగా. మొత్తం కూడా గాలి వేస్తుంది, చాలా అయితే చాలా మొత్తంలో గాలి. ఇదనమాట, ఇదొకటి. ఇక్కడ డోర్ అయితే లాక్ చేసినట్టున్నారు, డోర్ అయితే తీయడం అవ్వదు. సో అక్కడ చూద్దాం, అక్కడ తాళం ఉన్నట్టుంది. సో తీసే ప్రయత్నం అయితే చేద్దాం. పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏం కాదనుకుంటున్నాను. కీ అయితే ఇక్కడ ఉంది, తీద్దాం, ఏమన్నదేమో. థ్యాంక్ యూ అన్న. ఇదంటే రాయబడి ఉంది ఇక్కడ ఏదో, కాటేజ్ 4. ఓ మై గాడ్, చూసారా ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూద్దాం, లోన వెళ్దాం. కాటేజ్ రూమ్ అయితే చాలా చాలా బాగుంది. సో నేనైతే దేవాలయం ఎప్పుడైతే రాలేదు, సో ఇదే ఫస్ట్ టైం లోన్ దూరడం అయితే. ఒకసారి పడుకుందాం. ఓ బెడ్లు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పడుకోవడానికి అయితే. ఇంకా చూపిస్తాను వ్యూ మొత్తం కూడా. కొన్ని టాయిలెట్స్ ఉన్నట్టు ఉన్నాయి. మొత్తం ఇదైతే రూము పడుకోవడానికి. 1 2 3 4 5 5 బెడ్స్ అయితే ఉన్నాయి. 5 మంది రావచ్చు ఒకే రూమ్ దగ్గర. ఇదైతే మనకు వచ్చి టాయిలెట్, చాలా అందంగా ఉన్నాయి చూసారా. మొత్తం టాయిలెట్ అయితే బాగుంది. ఇదేమి రూమ్ అబ్బా, చూసారా 2 టాయిలెట్స్ ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా క్లీనింగ్ చేస్తూ ఉంటారు ఇది రోజు. టాయిలెట్ అయితే చాలా బాగుంది. మొత్తానికి మనం కాటేజ్లో ఎంటర్ అయిపోయాము. చాలా అయితే చాలా నాకు హ్యాపీగా ఉంది. ఇక్కడ చిన్న లగేజ్ పెట్టుకోవడానికి చిన్న బీరో లాగా ఇచ్చారనమాట. ఈ విధంగా కొన్ని టెలిఫోన్ లోన్ ఉన్నట్టుంది, వాటర్ బాటిల్, ఈ విధంగా కొన్ని లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి फ्रेंड्स मु प्रेजेंट ଏବେ ଅଛି ଆମର ଦେଓମାଳି କଟେଜ ଭିତରେ ଅଛି रूम रे परमिशन नहीं कि पूरा विदाउट परमिशन रे काकू भी एलो नाही तो भाई सहित कथा है कि मु एंट्री करली तापर एंट्री कला पर भितर पूर्व पाए परमिशन देले आ एमती रूम गुड़ा एमती अच्छी सो सोइबा पाए 5टा रूम 5टा बेड करा हेछि गोटे पाखरे सो एमती देख पारथुए 5टा बेड अच्छी 5 जण गोटे पाखरे स्टे करबा को सुविधा अच्छी टॉयलेट बहुत भल अच्छी सब किछि रूम टा एमती अच्छी सो प्राइस 1 नाइट 1 डे पाई 6 to 7,000 टंका फीज करछंती पुणी सो ఒక నైట్ కి ఫ్రెండ్ చెప్పాలనుకుంటే మనకి 6-7 నుంచి ఖచ్చితంగా చెప్పాలంటే 7,000 అనుకుంటాను సో మొత్తం కూడా ఇక్కడ మనకు ఉండడానికి అయితే అవైలబుల్ గా ఉన్నాయి 7,000 అన్నమాట ఒక నైట్ కి సో చాలా అయితే చాలా బాగుంది రూమ్ అయితే చూస్తున్నారు కదా సో ఇక ముందుకు వెళ్దాం చూద్దాం రౌండ్ ఆఫ్ ఎలా ఉన్నాయో మొత్తానికి తాళం చేసి అయితే మీకు రూమ్ అయితే చూపించాను మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాటేజెస్ మొత్తం తిరగాలంటే ఒక అరగంట పట్టొచ్చు సో నేనైతే మీకు షార్ట్కట్లో తిరిగి చూపించేస్తున్నాను ఇదైతే రోడ్ అనమాట సో పైన కాటేజెస్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఈ రోడ్ మనకి తిరిగేటువంటి పార్కింగ్ ప్లేస్ నుంచి సో నేనైతే రౌండ్ వేస్తాం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఈ విధంగా తిరిగేటువంటి వాక్ చేసేటువంటి ప్లేస్ సో చాలా అయితే చాలా బాగుంది ముందుకి కాటేజ్లు ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి సైడ్లంతా కూడా నైట్ పూట అయితే లైటింగ్లో వెలుగుతాయి సో ఇప్పుడైతే పగలు కాబట్టి ఏమీ అందం కనిపించట్లేదు అంతగా నాకు తెలిసి చుట్టుపక్కల ఈ విధంగా సైడ్లంతా అయితే పచ్చని మొక్కలైతే నాటారు ఇంకో కాటేజ్కి మనం అయితే వెళ్ళబోతున్నాము అక్కడ తాళం ఉంటే మాత్రం ఖచ్చితంగా దూరాల్సిందే సో ఫ్రెండ్స్ ఇదైతే కాటేజ్ 1 అనమాట అన్న అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు మనకి చిన్న ఇక్కడ మధ్యలో విలేజ్ నుంచి సో ఇక ఇవంతా కూడా రోజు రోజు మార్చాలంట వాటర్ బాటిల్స్ తర్వాత ఈ విధంగా దూపెట్లు చూసారా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి వాటర్ బాటిల్స్ తర్వాత బ్లాంకెట్స్ అన్నీ కూడా సో లోన వీడియో చూద్దాం అన్న అయితే ఉన్నారు కదా अच्छा जानते हो इंजर दिबा ना चार्ज रहते मोबाइल
ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, బయట కూర్చోడానికి అయితే చాలా బాగున్నాయి కుర్చీలు. సో ఇది విధంగా ఫ్రెండ్స్ కాటేజ్ అక్కడ స్టార్ట్ అయ్యి సుమారుగా 10 కాటేజెస్ ఉన్నాయి అనుకుంటాను. ఏం సిద్ధాంత దాదా నే మంచిద్దా? ఓహో ఇంबा गटे कामा खिमजरी हाय మీరు सध्या जबर येद्दा याचा उठा म्हणून बरं कॉटेज ए ना नेद्दा रो नाइट तक याचा कद्दा फैमिली चिवा बारे सिंगल चिवा रियर की 4200 1 नाइट तक है. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ అన్న వాళ్ళు అయితే చెప్పారు. సో ఒక రోజుకైతే ఇద్దరికి అనమాట 6200 అంట ఒక నైట్కి స్టే చేయడానికి. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రండి. చాలా అయితే చాలా బాగున్నాయి రూమ్లు, నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అందరు కూడా వర్క్ చేస్తున్నారు మన వాళ్ళే. సో అన్న వాళ్ళే అనమాట, మన లోకల్ విలేజ్ అన్న వాళ్ళు మనకు బాగా దగ్గేటోళ్ళు. ఈ విధంగా చాలా అయితే చాలా బాగుంది. సో దేవమల్ని అయితే తప్పకుండా విజిట్ చేసే ప్రయత్నం చేయండి. అదొక ఇల్లు సెక్యూరిటీ కోసం అనమాట అది. ఈ విధంగా మొత్తం కూడా కాటేజెస్ అంతే రౌండ్ ఆఫ్గా మొత్తం కవర్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ తెలియచేయండి. మొత్తానికైతే మన దేవమల్ని అయితే చూపించాము. ఫైనల్గా అయితే మనము 10 నెంబర్ కాటేజ్కి అయితే వచ్చేస్తాము. సర్వసాధారణంగా ఇవి ఎవరు చూపించారు, ఎందుకంటే వితౌట్ ఫీజు అనేది పే చేయకుండా ఎవరినైతే ఎలో చేయరనమాట. సో మనకైతే లోకల్ వాళ్ళం కాబట్టి సో అని అయితే చాలా మంచిగా నాకైతే ఎలో చేశారు. అనేక మాత్రం కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇవైతే చూసారు మంచి మంచి మొక్కలు అయితే ఇక్కడ నాటుకున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం రౌండ్ అప్ అయితే కవర్ అయ్యి కాటేజెస్ అంతా కూడా ఉన్నాయి. సో ఈ వీడియో అయితే ఇదే అనమాట. చివరి వరకు చూపించాల్సిన ప్రయత్నం అంతా చేసి చూపించాం. మొత్తానికైతే చాలా బాగుంది. సో వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి మనము, కానీ నెక్స్ట్ సారి తప్పకుండా ప్రయత్నం అయితే చేద్దాం. ఇదైతే హోటల్ అనుకుంటాను, ఫుడ్ కాటేజ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మన ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరైనా వచ్చేటప్పుడు పోనీ ఖచ్చితంగా ఇవంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వచ్చేవారు పోయేవారు హే భయపడుతుంది. ఇదంతా ఫుడ్ కోర్ట్ హోటల్ అనమాట. మొత్తం కూడా పే చేసాక ఇక్కడ మనకు ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది తినడానికి. ఇవంతా కూడా చూసారా కూరగాయలు ఇవంతా కూడా పండించుకుంటున్నారు అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. నేను చూపించాల్సినటువంటి ప్రదేశాలన్నీ కూడా మీకు మెయిన్ చూపించాల్సిన ప్రదేశాలు అయితే చూపించాను. సో కాటేజ్లో అయితే మనకు ఉండడానికి ఇద్దరికైతే 6200 ప్రైస్ చేస్తున్నారు. సో అక్కడ హోటల్లో అయితే మనకి అక్కడ కాఫీ తాగాం కదా, అక్కడైతే మనకి మ్యాగీ అనేసి ఎగ్ మ్యాగీ అయితే 70 రూపాయలు, తర్వాత నార్మల్ మ్యాగీ వేసి 30 రూపాయలు ఈ విధంగా ఛార్జ్ చేస్తున్నారు. 1 నైట్కి టెంట్లో బయట ఉండడానికి మాత్రం ఇద్దరికైతే 1300, ముగ్గురికైతే 1500, సో సింగిల్గా అయితే మాత్రం 800 అట్ట ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనకి రాత్రిపూట ఉండడానికి కూడా స్టే చేయడం చాలా బాగుంది. ఫ్యామిలీ వచ్చినా సరే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. అందరు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తారు, మన తెలిసిన వాళ్ళే అనమాట. సో మీరు ఎప్పుడైనా దేవమల్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్లో వస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, కానీ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడండి. సో పైన టాప్ అయితే మొత్తం కూడా వ్యూ పాయింట్ అయితే ఇంకా వెళ్ళాల్సిన ప్రదేశాలు అయితే అన్నీ ఉన్నాయి, కానీ నెక్స్ట్ సారి మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి వీడియోని కూడా మొత్తం కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ముందుకు మనం కొనసాగిస్తూ ఉంటాం మన ప్రయత్నం అంతా కూడా చేసి. సో మన వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాం, మీరందరూ కూడా కృతజ్ఞతలు. సో అందరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ ఏ విధంగా అయితే మనకు ముందుకు సాగుతుంది, మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను అనుకుంటున్నాను. తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. మన ప్రయత్నాన్ని అయితే ముందు కొనసాగించడమే మన యొక్క ఉద్దేశము. సో మన యొక్క ఒరిస్సాలో ఉన్నటువంటి టూరిజం ప్లేస్ని అయితే మీకు చూపించడం జరిగింది. ఈ అందమైనటువంటి ప్రకృతి, అందమైనటువంటి ప్లేస్ తప్పకుండా విజిట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ని అయితే కొత్తగా చూసినట్లయితే మాత్రం మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. సో ఇంతవరకు ఉంటాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తూనే ఉంటాను. అంతవరకు ఉంటాను అనుకుంటున్నాను. బాయ్. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు తెలియచేయండి. సో అనేక విషయాలు కూడా తెలుసుకొని మీ ముందుకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఏమైనా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేటివ్ ఇంకా తెలుసుకోవాల్సినవి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో అవి కూడా మనము ఫుల్ఫిల్ చేద్దాం, మన వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.